ఇక్కడికి మాచర్ల తలుచుకుంటే పసుపు జెండా నిలబెట్టుకోవడం కోసం మన కార్యకర్తలు పల్నాడు ప్రాంతంలో చేసిన త్యాగాలు నా మనసులో ఎప్పుడూ ఉంటాయి, నా మనసులో ఎప్పుడూ మెదులుతూనే ఉంటాయి. వాళ్ళు విడిచిన ప్రాణాలు కూడా అనునిత్యం నన్ను గుర్తు చేస్తూ ఉంటాయి. అది కూడా నేను చూశాను. ఒక్కసారి మీరు ఆలోచిస్తే ప్రాణత్యాగం చేసినటువంటి చంద్రయ్య, జల్లయ్య ఇలాంటి కార్యకర్తలకి గణనీయమైనటువంటి నివాళులర్పిస్తున్నా. చంద్రయ్యని చంపేటప్పుడు మెడ మీద కత్తిపెట్టి ఒకటే అడిగారు, జై జగన్ను నేను వదిలేస్తామని చెప్పారు. కానీ నా ప్రాణంలో ఊపిరినంత వరకు నేను ఆ మాట చెప్పే పరిస్థితి లేదని చెప్పి జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణాలు వదిలాడు. అది ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను, నా మనసులో ఎప్పుడూ ఉంటుంది. ఒక కార్యకర్త పార్టీని తల్లి కంటే మిన్నగా చూసుకొని ఏ విధంగా కాపాడుకున్నాడో, ప్రాణాలు వదిలిపెట్టాడో, దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే వచ్చి చంద్రయ్య పాడి మోసాను. అదే మరిగా ఇప్పుడు ఎవరైతే జల్లయ్య ఉన్నాడో ఆయన్ను కూడా మనం ఆదుకున్నాం. ఇలాంటి వాళ్ళు మీరు చూస్తే పల్నాడు ప్రాంతంలో 30 మంది కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారు ఈ వైసీపీ రౌడీలు. అందుకే చాలా బాధేస్తుంది. కానీ ప్రాణాలు పోయిన మీ కుటుంబాలు మీరు మళ్ళీ జెండా మోసారు, జెండాను కాపాడుకుంటూ వచ్చారు. అది చాలా స్ఫూర్తిదాయకం. ఈరోజు ఇది చూసిన తర్వాత నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, వైసీపీ రౌడీ మూకను తరిమేద్దాం. అక్కడ ఒక మంచి అభ్యర్థుల్ని మీకు ఇచ్చాం. ఒక పక్క ఎమ్మెల్యేగా బ్రహ్మారెడ్డి వచ్చిన తర్వాత అందరికీ భయం వచ్చింది. ఈరోజు గెలిపే ధ్యేయంగా ముందుకు దూసుకెళ్తున్నాడు. 100% కాదు, 100% బ్రహ్మారెడ్డి గెలుస్తున్నాడు, గెలిచి తీరుతాడని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది ఈరోజు ఉండే ఉత్సాహం. ఇంకొక పక్క ఒక అనుభవం ఉండే వ్యక్తి లావు కృష్ణదేవరాయలు అభివృద్ధి ధ్యేయంగా ఆలోచిస్తున్నాడు. అనునిత్యం ఒకటే ఆలోచిస్తున్నాడు, అభివృద్ధి చేయాలి, పల్నాడుని మళ్ళా బాగా అభివృద్ధి చేసి నీరు, ఉపాధి, రైతులకు మేలు చేయాలనేది ఆయన ఆకాంక్ష. అలాంటి నాయకుడు ఈరోజు అక్కడ ఉన్నారు. వాళ్ళిద్దరి గెలిపే ధ్యేయంగా అటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు చేసిన త్యాగాలను నేను ఎప్పుడు మర్చిపోలేను. మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా, మీ ప్రాణాలకు నా ప్రాణం ఇచ్చి కాపాడుకుంటా. మీరు కూడా ముందుకు వెళ్ళండి, ఆధారపడవలసిన అవసరం లేదు. ఇంకొక పక్కన జన సైనికులు ఉన్నారు. ఆ జన సైనికులు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయాల కోసం కాదు, రాష్ట్రం కోసం పోరాడుతున్నాడు, బ్రహ్మాండంగా స్పందిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమా జీవితంలోనే కాదు, రాజకీయాల్లో కూడా ఒక నిజమైన హీరో అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఆయన ఒకటే ఆలోచించారు, ఏ మాత్రం కూడా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని ఒక ధ్యేయంగా పెట్టుకొని మొదటి నుంచి కూడా ఇప్పటివరకు పనిచేస్తూ వచ్చిన వ్యక్తి. అదే మరిగా పొత్తు అనివార్యం, అందరం కలవాలి, పొత్తు పెట్టుకొని మనం గెలవాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన పార్టీ జన సైనికులు ఉన్నారు, జనసేనాని అభిమానులు ఉన్నారు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకొక పక్క బీజేపీ ఉంది. బీజేపీ కూడా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అనే ఆలోచనతో బీజేపీ ముందుకు వచ్చారు. అందరం కలిసి ఒక కూటమిగా మీ దగ్గరికి వస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు కూటమి అభ్యర్థులు ఎక్కడున్నా వారిని గెలిపించే బాధ్యత అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మాచర్లలో మీరు చూస్తే
ఎంపీ ఎమ్మెల్యే రెండు కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నాం. సైకిల్ గుర్తే ఇక్కడ ఉంటుంది. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకొని ఎక్కడైతే మన తెలుగుదేశం పార్టీ ఉందో అక్కడ అన్ని పార్టీలు కలిసి పనిచేయండి. భవిష్యత్తులో మిమ్మల్ని అందరినీ కలుపుకొని మీకు గుర్తింపు ఇచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈరోజు చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము జట్టు కట్టామంటే మా స్వార్థం కోసం కాదు, అధికారం కోసం కాదు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, అదే మరిగా మన బిడ్డల భవిష్యత్తు వెలగాలి అని ఏకైక ధ్యేయంతో మేము కలిసాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం అయిపోయినాయి. ఏదైతే రివర్స్ టెండర్స్ అనే పేరు పెట్టి రివర్స్ పరిపాలన ప్రారంభించారు. ఇంకొక పక్కన విధ్వంసానికి కారకులయ్యారు. పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. ఈరోజు అన్ని రంగాల్లో వెనుకబడిపోయాం. మళ్ళీ ఇవన్నీ కూడా సెట్ చేయాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ కూడా అవసరం. ఈరోజు మళ్ళా రాబోయేది ఎన్డీఏ సహకారం తీసుకుని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. పల్నాడులో చాలామంది ముస్లిం సోదరులు ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, మేమేదో బీజేపీతో కలిశాం కాబట్టి ముస్లింలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నాడు. 95-2004లో ఎన్డీఏతో పొత్తులో ఉన్నాం. 2014-19 ఎన్డీఏలోనే మేము భాగస్వాములుగా ఉన్నాం. నేను ఒకటే అడుగుతున్నా ముస్లిం సోదరులందరినీ, ఎప్పుడైనా నా ద్వారా మీకు ఇబ్బంది వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మైనారిటీ హక్కులు కాపాడాం. మీకు రక్షణగా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాదు, మొట్టమొదటిసారిగా ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉర్దూ రెండో భాష కింద 13 జిల్లాల్లో అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ ఆ రోజు వాజ్పేయి గారి పీరియడ్లో దాన్ని ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఫస్ట్ టైం హజ్ హౌస్ కట్టి డైరెక్ట్గా ఫ్లైట్లు ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఏదైతే హజ్ యాత్రకి ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు ఆలోచిస్తే కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం. కడప, విజయవాడలో 2 హజ్ హౌస్లు కట్టాం. అదే సమయంలో దుల్హాన్ కింద ఆడబిడ్డల పెళ్లిళ్ళ కోసం ఆర్థిక సహాయం చేశాం. రంజాన్ తోఫా ఇచ్చాం. అనేకమైనటువంటి షాదీఖానాలు కట్టాం. ఇంకొక పక్క మసీదులకు ఆర్థిక సహాయం చేశాం. ఇవే కాకుండా మీరు ఒకసారి చూస్తే మౌజుంలకి, ఇమాములకి 5,000, 3,000 రూపాయల ఆన్ రోడ్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి విదేశ విద్య ప్రారంభించాం. అదే మాదిరిగా ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేశాం. మత సామరస్యానికి పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, రాష్ట్రం కోసం మేము కలిసాం. 4% రిజర్వేషన్స్ ఉంటాయి. దానికి ఎట్టి పరిస్థితుల్లో పరిరక్షించే బాధ్యత మాది. ఈరోజు కూడా దేశంలో ఉండే మత పెద్దలందరూ కూడా ఒక పత్వా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ సెక్యులర్ పార్టీ. తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తున్న అలయన్స్ మనం కూడా సపోర్ట్ చేయాలి. ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ వల్ల ఇబ్బంది రాలేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూ, మళ్ళా ముస్లింల అభివృద్ధి ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. మన హక్కులు కాపాడడం కూడా తెలుగుదేశం పార్టీ కాపాడుతుందని ఈరోజు చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకొక పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే మొన్నే పార్లమెంట్లో సిఏఏ వచ్చింది, ఎన్ఆర్సీ వచ్చింది. ఈ 2 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేశారు. ఢిల్లీలో సపోర్ట్ చేసి గల్లీలో గలీజ్ రాజకీయాలు చేస్తున్నారు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేసేది ముసుగులో రాజకీయం. ఎందుకంటే వాళ్ళ కేసులు తప్పించుకోవాలి. అందుకని అక్కడ ఢిల్లీలో ఇది చేయాలి, ఇక్కడికి వస్తే కావాలని మనం విమర్శించాలి. నేను ఒకటే అడుగుతున్నా, రేపు మీరు గెలిస్తే, ఒక్క ఎంపీ గెలిస్తే ఎవరికి సపోర్ట్ చేస్తారో చెప్పే ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నా. సమాధానం చెప్పమని నిలదీస్తున్నా. మేము బేషరతుగా చెప్పాం, మేము పొత్తు పెట్టుకున్నాం, ఒక సెక్యులర్గా ఉంటాం,
మీకు న్యాయం చేస్తాం, రిజర్వేషన్లు కాపాడతాం. ఈ విషయం మరొక్కసారి మైనారిటీ సోదరులకు అందరికీ తెలియజేస్తూ ఈసారి మక్కాకు పోవడానికి కూడా ₹1,00,000 వరకు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పాం. మళ్ళా దుల్హాన్ ఇస్తాం, అదే మరి రంజాన్ తోఫా ఇస్తాం. ఇది కాకుండా ఇమాములకి మౌజుములకి 10,000 ₹5,000 ఆందోళన ఇస్తాం. మసీదులకు ఆర్థిక సహాయం చేస్తాం. ఈ విధంగా అనేక కార్యక్రమాలని నేను ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం. మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ముఖ్యమంత్రి ఒక అహంకారి, ఒక సైకో, ఒక విధ్వంసకారుడు, ఒక దోపిడీదారుడు. వీళ్ళు ఇదే విధంగా రాష్ట్రం అంతా ఎమ్మెల్యేలు తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం చూస్తే పల్నాడుని పచ్చగా ఉండాలి, పైరు పంటలు ఉండాలి, మీరందరూ ఆనందంగా ఉండాలి అని మేము అన్నీ చేశాం. జగన్మోహన్ రెడ్డి పల్నాడుని రక్తంతో తడిపేశాడు, చాలా దారుణంగా ప్రవర్తించాడు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. మొన్నటి వరకు బ్రహ్మారెడ్డి గారు రాలేదు, అంతవరకు ఎన్ని అరాచకాలు చేశారో మీరు చూశారు. అక్కడ మీరు చూస్తే పెన్నెల్లి పోలీసుల్ని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని హత్యా రాజకీయాలకి, హింసకి ఇష్టానుసారంగా తెరదీసే పరిస్థితి వచ్చాడు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు తగలబెట్టాడు, ఇళ్లలో దూరి దాడులు చేశారు. ఫ్యాక్షన్ నేతలకు ఒకటే చెప్తున్నా, ఎవడైనా సరే ఈరోజు కత్తితో కానీ మీరు కత్తి పట్టినవాడు ఎప్పుడైనా సరే కత్తితోనే పోతాడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, నేను రాబోయే రోజుల్లో ఈ ఫ్యాక్షన్ పాలిటిక్స్ని పూర్తిగా అణిచివేస్తా, రౌడీ రాజకీయాల్ని తుదముట్టిస్తా. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైతే పిన్నెళ్ళు ఉన్నాడో నీ కథలన్నీ కట్టిపెట్టు. నేను చాలా విషయాలు చూశాను. నేను పల్నాడులో ఆ రోజు ఆత్మకూరులో చాలామంది గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళందరికీ క్యాంపులు పెట్టి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఇండ్ల దగ్గర వదిలిపెట్టి రావాలని ప్రయత్నం చేశాను. దీనికి ఒక కార్యక్రమం ఇచ్చాను, డీజీపీకి చెప్పాను, ఆఫీసర్లకు చెప్పాను. చెప్పిన తర్వాత బయలుదేరితే మా ఇంటి గేటుకి తాళ్లు కట్టి నన్ను రానియకుండా చేశారు. ఆ తాళ్లే ఈరోజు వైసీపీకి, పిన్నెల్లికి ఉరితాళ్ళు అవుతున్నాయి. మీ రాజకీయ భవిష్యత్తుకి ఈ తాళ్లే ఉరితాళ్ళు అవుతాయని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా. తమాషా అనుకోవద్దండి. రాజకీయాలంటే మర్యాదగా ఉండాల్సిన అవసరం ఉంది. మాచర్లలో మున్సిపల్ ఎలక్షన్స్ జరిగితే మా ఒక మాజీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న, బొండా మహేశ్వరరావు, అదే సమయంలో అక్కడ ఒక అడ్వకేట్ కూడా వస్తే మీరు చేసిన దౌర్జన్యం ఇప్పటికి కూడా నాకు గుర్తుంది. మీ అరాచకాలు ఇప్పటికి కూడా గుర్తున్నాయి. మీ హత్యా రాజకీయాలు ఎప్పుడూ మరిచిపోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మాచర్లలో తిరుగుబాటు మొదలైంది. ఈ తిరుగుబాటు విప్లవంగా మారుతుంది. పెన్నెల్లితో సహా రౌడీ మూకని అణిచివేసే బాధ్యత నాది. ఇంతవరకు మీరు చేసిన అరాచకాలకి వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి ఉంటుంది. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ప్రతి ఒక్కదానికి ఒక రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తమాషా అనుకోవద్దండి. ఈరోజు ఉంది, రేపు ఉంది. ఒకప్పుడు నేను దయదలిస్తే మిమ్మల్ని పట్టించుకోకపోతే మీ ఇష్ట ప్రకారం తయారయ్యారు. నేను కన్నెర్ర చేసుంటే ఈ రాజకీయ రౌడీల్ని ఎప్పుడులో మట్లో గరిపించేసేవాడిని. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఈరోజు ఏది చేసినా ఒక పద్ధతి ప్రకారం చేస్తా. చట్ట ప్రకారం ఎవడూ తప్పించుకోలేడు. ఆ చట్ట ప్రకారం శిక్షిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఒకటే అడుగుతున్నాను, పల్నాడులో అన్ని సీట్లు గెలిపించారు. నమ్మి ఓట్లు వేసిన పల్నాడు ప్రజలకి ఈ సైకో జగన్ ఏం చేశాడని అడుగుతున్నా. గెలిచిన ఈ పిన్నెల్లి ఏం తెచ్చాడో చెప్పాలి. నీళ్లు తెచ్చావా? ఉద్యోగాలు తెచ్చావా? ఈ ప్రాంత ప్రజలకు పరిశ్రమలు తెచ్చాడా? మీ గ్రామంలో రోడ్లు వేసాడా?
పల్నాడు ప్రాంతానికి నీళ్లు ఇచ్చే ఒక్క లిఫ్ట్ కానీ ఒక్క ప్రాజెక్టు కానీ పూర్తి చేశాడా? తెలుగుదేశం హయాంలో గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకి తీసుకొచ్చాం. అక్కడి నుంచి గోదావరి నీళ్లు సాగర్ కుడి కాలువకు తేవాలని ఆ రోజు ప్రణాళికలు తయారు చేసి టెండర్ పిలిచాం. దీనికోసం 6,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో వైకుంఠపురం బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి లిఫ్ట్ చేసి రైట్ మెయిన్ కెనాల్కి నీళ్లు తీసుకొచ్చేవాళ్ళం. దీనివల్ల ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు నీళ్లు వచ్చేటివి. దాన్ని ఆపేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు వెల్దుర్తి మండలం గంగలకుంట వద్ద వరికపూడిసెల లిఫ్ట్ ఉంది, అది శాంక్షన్ చేశాం. 340 కోట్ల రూపాయలతో ఆమోదం కూడా ఇచ్చాం. మీరేం చేశారు? దాన్ని క్యాన్సిల్ చేసి వేసిన ఫౌండేషన్కి మళ్ళా ఫౌండేషన్ వేశారు. ఇది రాజకీయమా? చెత్త రాజకీయం. చేతనైతే అది పూర్తి చేసి మీరు ఇనాగరేషన్ చేసి ఉంటే అది కరెక్ట్గా ఉండేది. అట్లా కాకుండా ఇలాంటి చిల్లర పనులు చేయడం చాలా దుర్మార్గం అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా. ఇంకొక పక్క మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు కొత్తగా మీరు చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చాడు. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఈ చట్టం వల్ల మీరు ఇప్పటికే మీరు చూసినప్పుడు నేను ఒకటే మీకు చెప్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాన్ని ఒక్కసారి చూడండి. ఇది పట్టాదారు పాస్ పుస్తకం. ఈ పట్టాదారు పాస్ పుస్తకం మీద ఎవరి ఫోటో ఉందో ఒక్కసారి మీరు చూడండి. ఈ పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్ ఫోటో. ఈ భూమి ఆయన ఇచ్చాడా మీకు? వాళ్ళ తాత ఇచ్చాడా? వాళ్ళ తండ్రి ఇచ్చాడా? వాళ్ళ పూర్వీకులు ఇచ్చారా? మీ పూర్వీకులు ఇచ్చారు, మీ తండ్రి ఇచ్చాడు, మీకు వారసత్వంగా వచ్చింది, మీ కష్టార్జితం. దీని మీద ఉండవలసిన ఫోటో మీది. లేకపోతే గవర్నమెంట్ యొక్క ఎంబ్లం ఉండాలి, రాజముద్ర ఉండాలి. ఈ రెండూ లేకుండా ఆయన ఫోటో వేసుకుని ఫోజులు పెడుతున్నా అంటే మీకేదో భూమి దానం చేసినట్టు ఆయన ఒక దాతమారిగా బిహేవ్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఇప్పటికే రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిపోయింది, సెటిల్మెంట్లు పెరిగాయి, దోపిడీ పెరిగింది, భూ కబ్జాలు పెరిగాయి. ఇష్టానుసారంగా ప్రజల్ని బాధితులను చేసి వీళ్ళు ఆడుకునే పరిస్థితికి వచ్చారు. దీంట్లో ఎవరైతే మీ ఎమ్మెల్యే ఉన్నాడో పిన్నిళ్ళు అయితే ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చాడు. దీనిపైన ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కొత్త ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ జిరాక్స్ కాపీలు ఇస్తారు, అంటే డూప్లికేట్ కాపీలు ఇస్తారు. ఒరిజినల్ కాపీలు ఆయన దగ్గరనే ఉంటాయి. మన ల్యాండ్ తాకట్టు పెట్టుకోవచ్చు, మన ల్యాండ్ కబ్జా చేయొచ్చు, మన ల్యాండ్ రికార్డులు మార్చేయచ్చు. మార్చేసిన తర్వాత మామూలుగా ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రతి ఒక్క భూమి బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ నుంచి పక్కాగా డాక్యుమెంటేషన్ చేశారు. ఒకప్పుడు మీరు చూస్తే జమాబందీ చేసేవాళ్ళు, అంటే ఎక్కడికక్కడ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి ఆడిట్ చేసేవాళ్ళు, తర్వాత మనకు సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఇతను వచ్చిన తర్వాత కొత్త చట్ట ప్రకారం అన్ని ఆన్లైన్లో పెడతారు. ఆ కంపెనీ కూడా ఈయన బినామీ కంపెనీ, బే ఏరియాలో ఉంటుంది. మన రికార్డ్స్ అన్ని అందులో పెడతారు. మనకు ఒరిజినల్స్ ఇవ్వరు, డూప్లికేట్ ఇస్తారు. మీరు ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేయాలన్నా, మీరు అమ్మాలన్నా, మీరు ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఉంటాడు, రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయన దగ్గర వెళ్ళి ఈ మార్గం అమ్ముకుంటానంటే పర్మిషన్ తీసుకోవాలి. ఆ వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి నామినేట్ చేసే ప్రైవేట్ వ్యక్తి. ఒక ప్రైవేట్ వ్యక్తిని వాళ్ళ గుమస్తాను ఒకరిని అక్కడ నామినేట్ చేసి ఆ గుమస్తా మన జాతకాలు డిసైడ్ చేస్తాడంట, మన భూమి విషయాలు డిసైడ్ చేస్తాడంట. భూమి నాది, వారసత్వంగా వచ్చిన భూమి. ఈ భూమిని ఇంకొకటి డిసైడ్ చేయడం ఏంటి? ఏదైనా డిస్ప్యూట్ ఎప్పుడైనా వస్తే అప్పుడు ఎంఆర్ఓనో లేకపోతే ఆర్డీఓనో వాళ్ళ ద్వారా వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎవ్వరు ఉండరు. ప్రైవేట్ ఆర్మీని పెట్టుకుంటున్నాడు, సెటిల్మెంట్ చేస్తారు.
ఆ ఆఫీసర్ కానీ ఆ ప్రైవేట్ వ్యక్తి మనం అడిగితే పర్మిషన్ కావాలని అడిగితే కాదు, ఇంతవరకు ఇంకొక ఆయన అడిగాడు, ఈ భూమి అయింది అంటున్నాడు, ఈ భూమి నువ్వు ప్రూవ్ చేసుకోమంటారు. అక్కడి నుంచి అవసరమైతే మనల్ని అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, లేకపోతే ఇది నీ భూమే కాదంటారు. ఇంకా అట్లా గింజుకొని మొన్న మీరు చూశారు, ఒంటిమిట్టలో భూమి రికార్డ్స్ మార్చేసి వేరే వాళ్ళు హస్తగతం చేసుకుంటే చెప్పిన వాళ్ళందరికీ చెప్పి ఎంతో ఖర్చు పెట్టుకుని కడాన ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయే పరిస్థితి వచ్చాడు. ఆ విషయం తెలియగానే భార్య కుమార్తె విషం దాగి చనిపోయారు. ఎన్నో కుటుంబాలు ఇప్పటికే ఇలాంటి కబ్జాల వల్ల ఎక్కడ లేని ఇబ్బందుల్లో ఉన్నారు. నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఈ యాక్ట్ ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. ఇది వస్తే మాత్రం రైతుల మెడకు ఉరితాళ్లే. మన మెడలకు ఉరితాళ్లేసే ముందు మనం మన ఏదైతే ఫ్యాన్కి ఉరితాడేయాల్సిన బాధ్యత ఉంది, వైసీపీకి ఉరితాడేయాల్సిన బాధ్యత ఉంది. ఆ పార్టీని చిత్తుగా ఓడించి ఇంటికి పంపించాల్సిన బాధ్యత ఉంది. అప్పుడే మనకు మోక్షం వస్తుంది. ఈరోజు ఒకటే చెప్తున్నా, మీ భూమి మీది కాదు, మీ భూమి మీ బిడ్డ అని చెప్పే దొంగ బిడ్డ అతను హస్తగతం చేసుకోవాలని మొత్తం కొట్టేసే ప్లాన్లో ఉన్నాడు. అన్నీ అయిపోయినాయి. ఇప్పటికే సెటిల్మెంట్స్ పెద్ద ఎత్తున అయినాయి. ఆస్తులన్నీ సెటిల్మెంట్లు చేసేశారు. 30-40 సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తిని మెడ మీద కత్తిపెట్టి రాయించుకున్న సందర్భాలు కోకొల్లలు మీ ఊర్లో చూస్తున్నారు. ఇసుక దందా, భూ కబ్జాలు, ఖనిజ సంపద, దారిలో పోయే వెహికల్స్ కూడా దాదాగిరి, మామూలు వసూలు చేయడం. అంటే ఎక్కడి నుంచో గ్రెనేట్ వస్తే ఆ దారిలో పోతా ఉంటే లారీకింతని మీరు రౌడీ మామూలు కట్టే పరిస్థితికి వచ్చారంటే ఏం చెప్పాలి నాకైతే అర్థం కావడం లేదు. అందుకే నేను చెప్తున్నా, ఈ చట్టాన్ని చాలా స్పష్టంగా హామీ ఇస్తున్నా. ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, అన్ని మీటింగ్లు చెప్తున్నా. నా బాధ్యత ప్రజా చైతన్యం. రైతులకు శాపంగా మారిన ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించాం. ఈరోజు కూడా సాక్షి గుమస్తా మాట్లాడుతున్నాడు సజ్జల. నేను ఒకటే అడుగుతున్నా, నీకు చట్టాన్ని గురించి ఏం తెలుసు అని అడుగుతున్నా. 9 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, 14 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా. ప్రైవేటు వ్యక్తిని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చొని నా రికార్డ్స్ పర్యవేక్షించే బాధ్యత ఏ విధంగా మీరు అప్పచెప్తారో చెప్పండి సమాధానం. మా తండ్రి ఇచ్చిన భూమి, మా పూర్వీకులు ఇచ్చిన భూమి, నేను కష్టపడి సంపాదించుకున్న భూమి, నా భూమి మీద మీ ఫోటో వేసుకోండి. నువ్వు ఎవరివి? ఎట్లా వేసుకుంటావు నీ ఫోటో? ఏం అధికారం ఉంది నీకు? ఎవడిచ్చాడు ఈ అధికారం? అంటే నిన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే 5 ఏళ్ళు ట్రస్టీగా ఉండమన్నారు, కానీ మా మీద పెత్తనం చేయడానికి కాదు, మా మీద రౌడీ చేయడానికి కాదు, గులాంగిరి సాధించడానికి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చెప్పి తెలియజేస్తూ, ఈ చట్టాన్ని అన్ని మీటింగుల్లో నేను చించి చెత్తబుట్ల బారేస్తున్నా. నేను వస్తానే 2వ సంతకం పెట్టి ఈ చట్టాన్ని రద్దు చేస్తా. పట్టాదారు పాసు పుస్తకం మీద రాజముద్రేసి మళ్ళీ మీకు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. కాబట్టి ఈ విషయం చాలా ముఖ్యమైన విషయం. అందుకనే ఈరోజు కోరుతున్నా, రేపు సాయంత్రం 4 నుంచి 5 వరకు ప్రజలు, కార్యకర్తలు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు, అభ్యర్థులు, బూత్ కమిటీలో కూడా ఈ చట్టాన్ని ప్రజలకు ఎడ్యుకేట్ చేసి ఈ చట్టాన్ని చించి చెత్తబుట్ల బారేస్తామని మీరు చెప్పండి. వచ్చిన తర్వాత దాన్ని ఇమ్మీడియట్గా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజునే రద్దు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తూ, మీ ముందర కూడా ఈ చట్టాన్ని చించి చెత్తబుట్ల బారేస్తున్నాను. ఇది ఈరోజు నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది ఎట్టి పరిస్థితిలో మన ప్రాణం ఉన్నంత వరకు ఆమోదించడానికి వీలు లేదు. మన తల తీసుకుపోయి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టడానికి వీలు లేదు. మన ఆస్తిని మనం కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. మన భూమి మనది, మనం కాపాడుకుందని తెలియజేసుకుంటూ ఈ చట్టాన్ని, పట్టాదారు పాస్ పుస్తకాన్ని చెత్తబుట్ల బారేస్తున్నాను. ఇది కాకుండా ఈరోజు నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నా,
అమరావతి రాజధాని నాశనం చేసిన వ్యక్తి, సంపదను నాశనం చేసిన వ్యక్తి. అమరావతి రాజధానిగా వచ్చుండి ఔటర్ రింగ్ రోడ్ వచ్చుంటే మీ అందరికీ చాలా అనుకూలంగా ఉండేది, చాలా ఈజీగా ఉండేది. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇవన్నీ కూడా ఒక ప్రజల జీవన ప్రమాణాలు మార్చడానికి సూపర్ 6 తీసుకొచ్చాం. పెన్షన్ 4000 చేశాం, మొదటి తారీఖు నుంచి ఇస్తాం. చంద్రన్న బీమా సహజ మరణానికి 5 లక్షలు, యాక్సిడెంట్ అయితే 10 లక్షలు ఇస్తాం. బీసీ డిక్లరేషన్ ద్వారా ప్రతి సంవత్సరం 1,50,000 కోట్లు ఖర్చు పెడతాం. కాపు సంక్షేమానికి పెద్ద పెట్టేస్తాం. రవాణా రంగంలో ఉండే డ్రైవర్లందరికీ సంవత్సరానికి 15,000 ఇస్తాం. రోడ్లన్నీ బాగు చేస్తాం. విద్యుత్ శక్తిని నియంత్రణ చేస్తాం. ఈ విధంగా మీరు ఒకసారి ఆలోచిస్తే మళ్ళీ అన్ని వ్యవస్థల్ని బాగు చేసి మీకు బాధుడు లేని పరిపాలన ఇస్తాం. మీ జీవితాలను మెరుగుపరిచే విధంగా మీ ఆదాయాన్ని పెంచేట్టుగా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటే కోరుతున్నా, మిమ్మల్ని 2 మంచి వ్యక్తులు అక్కడ ఉన్నారు. బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు, ఎంపీ కృష్ణదేవరాయలు గారు ఉన్నారు. ఇద్దరిని మీ అందరినీ కోరేది ఒకటే, 3 పార్టీలు కలిపి కోరేది ఒకటే, ముగ్గురు గట్టిగా పనిచేయండి, గెలిపించండి, గెలిపే ధ్యేయంగా పనిచేయండి. గెలుస్తున్నాం. గెలిచిన తర్వాత మన గవర్నమెంట్ వస్తానే మాచర్లకు వస్తా, మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తా. బ్రహ్మారెడ్డి గారి నాయకత్వంలో మాచర్లకు పూర్వ వైభవం తీసుకురావడమే కాకుండా ఆ నియోజకవర్గాన్ని అగ్ర భాగాన పెట్టే బాధ్యత కుప్పం నియోజకవర్గంతో సమానంగా మాచర్లను చూసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తూ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, సైకిల్ గుర్తుకు ఓటేయండి, ఎంపీ ఎమ్మెల్యేని గెలిపించండి, ఉదయం వెళ్ళండి. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నిద్ర లేస్తానే ఏమారద్దండి, ఎండుందని ఏమరపాటొద్దు, లేకపోతే ఏమవుతుందని అశ్రద్ధ వద్దు. ఎందుకంటే ఈ ఎన్నికలు మన జీవితాల్లో మార్పులు తీసుకొచ్చే ఎన్నిక, ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే ఎన్నిక. అందుకే ప్రతి ఒక్కరిని కోరుతున్నా, ఓటేయడం మీ బాధ్యత. ఆ ఓటేయండి, అఖండ మెజార్టీ గెలిపించండి. ఉదయం 7 గంటలకే క్యూలో నిలబడుకొని 10 గంటల లోపల మన ఓట్లన్నీ పోలు కావాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళు కావాలని గొడవలు కూడా పెట్టుకుంటారు. వాళ్ళ ఓట్లు వేసి గొడవలు పెట్టుకొని ఓటింగ్ కూడా వేయకుండా చేసే పరిస్థితి వస్తారు. ఏం ఆధారపడద్దండి. ఇప్పుడు వాళ్ళు ఎన్ని విన్యాసాలు వేసినా వాళ్ళ మాటలు వినేవాళ్ళు లేరు. పోలీసులు కూడా ఇంపార్షియల్గా ఉన్నారు. నిన్నే ఉద్యోగస్తులంతా మీరు చూశారు, 1 సైడ్గా ఓట్లు వేశారు. వాళ్ళంతా కూటమి అభ్యర్థులకే ఓటేశారు. అదే ఇండికేషన్. రాష్ట్రం మొత్తం ఒకే దారి, ఆ దారి ఎన్డీఏ వైపు. మనమే గెలుస్తున్నాం. దయచేసి అందరూ కూడా మీ ఓటు హక్కు ఉపయోగించుకుని, మళ్ళీ ఒకసారి కోరుతున్నా, ఎన్డీఏ అభ్యర్థులు మాచర్లో మాత్రం ఎమ్మెల్యే, ఎంపీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థుల్ని ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని మరొక్కసారి కోరుకుంటూ, గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఎమ్మెల్యేని గెలిపించండి, ఉదయం వెళ్ళండి. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టు.
నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ఈరోజు వెదర్ బాగోపోవటం వల్ల హెలికాప్టర్ టేక్ ఆఫ్ అవ్వలేదు, దానివల్ల రాలేకపోయారు. కానీ ఇప్పుడే మీరు చూశారు, మీ అందరు కళ్ళతో చూశారు